రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దాం. సో అదేవిధంగా సార్ అట్లాగే మీరు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే న్యాయ పోరాటం లేదంటే కోర్టుకు కూడా దీనికి ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి. సో అట్లాంటిది తర్వాత కంప్లీట్గా ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయకుండా చేసే ప్రయత్నం, అంటే ఈ విధంగా చేస్తే అట్లాంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ ఇది? అంటే అది పూర్తిగా అండర్వే. దానికంటే ముందు మీకు అట్లాగే పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం సార్. నమస్తే. ఏబిఎన్ ప్రేక్షకులు కూడా. అంటే అది పూర్తిగా ఇట్ ఈస్ అండర్వే. ద డిస్కషన్ ఈజ్ అండర్వే. మేబీ ఇట్ విల్ బి హ్యాపీ ఇన్ నెక్స్ట్ వీక్ మండే అది జరగచ్చు అనుకుంటున్నాను. సో ఇక్కడ పెద్దలు ఇద్దరు తులసిరెడ్డి గారు కానివ్వండి, అఫ్సాన్ గారు కానివ్వండి, రాజకీయంగా వాళ్ళు సారీ అంకమరావు గారు వాళ్ళిద్దరూ కూడా మాకు చెప్పారు. అంటే రాజకీయంగా కానివ్వండి, తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ దాని జోలికి పోవట్లేదు. ఐ విల్ టెల్ ద కాంటెక్స్ట్. ఏంటంటే ఇప్పుడు చట్టంలో ఉన్నది ఏంటంటే, తులసిరెడ్డి గారు మాట్లాడినా, అంకరావు గారు మాట్లాడినా, అంటే మీరు మాట్లాడినా, ఇంకెవరు చెప్తున్నది ఏంటంటే 60 రోజులు రాకపోతే డిస్క్వాలిఫికేషన్ పడే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఒక పబ్లిక్ నుంచి డబ్బు జీతంగా తీసుకుంటున్నటువంటి వ్యక్తి, తర్వాత పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి, తర్వాత వీళ్ళ పీరియడ్ లో గానే ఏదైనా అవినీతి జరిగితే సెక్షన్ 17 ప్రకారం గవర్నర్ ఆమోదంతో వీళ్ళ మీద అవినీతి నిరోధక శాఖ వీళ్ళ మీద విచారణ చేపట్టవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ప్రభుత్వం నుంచి పబ్లిక్ మనీ డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని బట్టి ఏంటి అర్థం ఏంటంటే దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ఫర్ 5 years. వాళ్ళేమి చారిటీ చేయడానికి రాలేదు ఇక్కడ. వాళ్ళేమి చారిటీ మాటన వాళ్ళు ఏదో ప్రజాసేవ వెలగబెట్టేస్తారని చెప్పి రాలేదు. దే ఆర్ రెస్పాన్సిబుల్ రిప్రజెంటేటివ్స్ టు ద పబ్లిక్ ఇన్ ద హౌస్. అది వాళ్ళ డ్యూటీ. ఆ డ్యూటీకి పంపించారు ప్రజలు, వాళ్ళ డ్యూటీకి పంపించారు. దాన్ని మర్చిపోయి వీళ్ళు ఏంటంటే అది ఎక్కడుంది అటెండ్ అవ్వాలని చెప్పేసి ఎక్కడ రాయబడి ఉంది ఆ నిబంధన అని మాట్లాడుతున్నారు. నిబంధనలు ఆ రోజు మీలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి బహుశా ఆ రాజ్యాంగం రూపకర్త చేసినటువంటి మహానుభావులు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీలాంటి దౌర్భాగ్యులు పుడతారు ఈ దేశంలో అని చెప్పేసి బహుశా వాళ్ళకు తెలిసి ఉంటుందో ఊహించుకుపోయి ఉండొచ్చు. వాళ్ళు ప్రజల కోసం పనిచేశారు కాబట్టి రాబోయే కాలంలో భవిష్యత్ తరాల్లో కూడా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు, ప్రజాపాలన ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అది పెట్టి ఉండకపోవచ్చు. అంత మాత్రాన అది టేక్ ఇట్ గ్రాంట్ కాదండి. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. యూజువల్ గా మనకు తెలిసింది ఏంటి, అది స్పీకర్ డిస్క్రిషన్. ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ స్పీకర్ డిస్క్రిషన్. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డిస్క్రిషన్ మాటన నువ్వు పెట్టుకోవడానికి వీలు లేదు, నువ్వు 3 నెలలు టైం నీకు, నువ్వు ఏదో నిర్ణయం తీసుకో. సే ఎస్ ఆర్ నో. నో అంటే తర్వాత వేరే విషయం, ఎస్ అంటే ఇంకొక విషయం. బట్ నీ డిస్క్రిషన్ అనే దాన్ని ఉపయోగించేసి నీ ఇష్ట ప్రకారం చేస్తానంటే కుదరదు అని చెప్పింది. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది మీరు చూసింటారు ఈ మధ్యలోనే బిల్లుల విషయంలో రాష్ట్రపతికే సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. నువ్వు ఎంతకాలం అంటే అంతకాలం పెట్టుకోలేవు, నీ ఇష్టం కాదు ఇది, విత్ ఇన్ ది బౌండరీస్ ఇలానే పనిచేయాలా, యూ వాంట్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. ఆ తర్వాత కాంట్రవర్షియలా నాన్ కాంట్రవర్షియలా, చట్టం ప్రొవిజన్ చేస్తుందా, ఈ వచ్చా ఈ కూడదా, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ పవన్. కానీ ఒక చర్చ జరిగింది దేశంలో, గవర్నర్లకి రాష్ట్రపతి వ్యవస్థకి ఒక చర్చ జరిగింది దేశంలో, స్పీకర్లకి, తెలంగాణ స్పీకర్కి సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వటంలో. అట్లాగే ఇది కూడా మార్చాలి, చట్టాలు మారాలి. వెన్ యు ఆర్ టేకింగ్ ద పబ్లిక్ మనీ యాజ్ ఎ శాలరీ, అది గౌరవవేతనం కాదు, జీతము. మళ్ళీ చెప్తున్నాను నేను, జీతానికి గౌరవవేతనం చాలా తేడా ఉంటుంది. వాళ్లతో పాటి వాళ్ళకి ఒక పిఏ ఇస్తారు, గవర్నమెంట్ నుంచి ఒక పిఏ ఇస్తారు. ఆయనకి ఎమ్మెల్యేకి ఏమేమి వస్తాయి, జీతము, పెట్రోల్ డీజిల్ అలవెన్స్, హెచ్ఆర్, కరెంటు బిల్, గ్యాస్ బండలు, ఏపీఎస్ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో, రైల్వేస్ లో, అట్లాగే ఎయిర్లైన్స్ లో వాళ్ళకు ఇమీడియట్ గా ఏదైనా ఎమర్జెన్సీ కోటా, దాని తర్వాత వాళ్ళ భద్రత కోసం అని చెప్పి 1-2 కానిస్టేబుల్స్, వాళ్ళు గవర్నమెంటే, వాళ్ళ జీతాలు, వాళ్ళ హెచ్ఆర్, వాళ్ళ ఇంక్రిమెంట్లు, అది తర్వాత స్టేషనరీకి ఆఫీస్ మెయింటెనెన్స్ ఒక 60,000 రూపాయలు ఇస్తారు.
అట్లా ఒక పిఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పిఏకి ఇస్తారు, అతనికి హెచ్ఆర్, అతనికి ఇచ్చే జీతం. అంటే ఎంతమంది మ్యాన్ పవర్ ఒక ఎమ్మెల్యే కింద పనిచేస్తున్నారు? ఇస్తారు, అవసరం ఉంటే క్వార్టర్లు ఇస్తారు, క్వార్టర్ ఉండడానికి ఇల్లు సదుపాయం. ఒక క్వార్టర్ లేదు అనుకుంటే ఆంధ్రాలో మనం హెచ్ఆర్ ఇస్తున్నాం కదా. అదే కదా. ఇంత డబ్బులు దాదాపు 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు పబ్లిక్ మనీ ఒక ఎమ్మెల్యే మీద పెడుతుంటే తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళా పెన్షన్ వస్తుంది. దే ఆర్ పెన్షనర్స్. మరోవర్ వాళ్ళ పీరియడ్ ఏమైనా జరిగితే సెక్షన్ 17 ప్రకారం వాళ్ళకి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కింద గవర్నర్ అనుమతి తోటి అవినీతి నిరోధక శాఖ కిందికి వస్తారు వాళ్ళు. అంటే నువ్వు పబ్లిక్ మనీని వాడుకుంటూ పబ్లిక్ అంత నువ్వు వాడుకుని చట్టంలో లేదు కదా అని జగన్మోహన్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. చట్టంలో లేకపోయినా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది, గవర్నర్ నోటీస్ ఇష్యూ చేసింది. మోరోవర్ ఆ కేసులో తమిళనాడు గవర్నర్ కి ఆ కేసులో డీమ్ టు అలౌ వాట్ ఆర్ ద పెండింగ్ బిల్స్ ఇచ్చేసింది. రవి గారి దీంట్లో అది తప్ప కరెక్టా, తర్వాత రాష్ట్రపతి గారు లెటర్ రాశారా సుప్రీంకోర్టుకి, లేదు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసిందా, అది రెండో విషయం అండి. ఒక చర్చ జరిగిందా లేదా, తప్ప కరెక్టా, నిజమా కాదా. అట్లాగే గడ్డం ప్రసాద్ గారు ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆయన ఇప్పుడు వచ్చింది ఎమ్మెల్యేలు దే ఆర్ రెడీ టు నిన్న మొన్న ఇప్పుడు నోటీస్ ఇచ్చేట్టున్నారు స్పీకర్ గారు వచ్చి చెప్పండి అని. ఆయన సుప్రీంకోర్టుకి ఏదో ఒకటి ఫైల్ చేయాలి కదండి. ఇక్కడ కూడా డబ్బులు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పబ్లిక్ తో ఎన్నుకోబడినటువంటి పబ్లిక్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు రిప్రజెంటేటివ్స్. వాళ్ళు నేను జీతం తీసుకుంటాను, నేను అసెంబ్లీ హాజరుగానే ప్రొవిజన్ ఎక్కడా లేదు, ఉండదు, రాదు కూడా. రెండో విషయం పవన్, ఒక అటెండర్ స్థాయి నుంచి తీసుకుంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటారు, ఈవెన్ దో కాంట్రాక్ట్ బేస్ వచ్చి ఇంకొకరికి ఎవరైనా కావచ్చు, అది తీసుకుంటే అప్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు, ఒక ప్రెసిడెంట్ కంటే కింద వరకు కూడా మీకు లీవ్ కావాలంటే వాళ్ళు అడిగి లీవ్ శాంక్షన్ చేసుకొని వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత లీవ్ తీసుకొని ఆ టయానికి వెళ్ళి ఆ టయానికి వస్తూ ఉంటారు. అంటే పబ్లిక్ మనీ దగ్గర తీసుకునే అకౌంటబిలిటీ లేదండి. అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? అంటే నీ ప్రకారం నువ్వు అట్లీస్ట్ యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్, నేను అటెండ్ అవ్వలేను. ఇఫ్ అట్ ఆల్ ఈస్ దేర్ ఎనీ హెల్త్ ఇష్యూ, ఇఫ్ అట్ ఆల్ ఇది సంథింగ్. అదే కదా స్పీకర్ గారు కూడా చెప్పింది, అదే కదా సార్. అంటే నాకు ఎట్లాంటి దానికి సంబంధించి ఎందుకు రావట్లేదు ఏంటనేది ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఒకవేళ అట్లాంటిది తీస్తే పరిశీలిస్తామనే కదా వాళ్ళు చెప్పేది. అంటే ఆరోగ్యం బాగాలేదా? పరిశీలన కాదండి. నేనేమంటానంటే పవన్ గారు, అసలు వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి సంతకాలు మొదటి రోజు ఓత్ చెప్పేసి పోయి మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం దగ్గర నుంచి పబ్లిక్ డబ్బులు తీసుకుంటూ, పబ్లిక్ ఇచ్చే డబ్బులతోటి డీజిల్ పెట్రోల్, పబ్లిక్ ఇచ్చే డబ్బులతోటి స్టేషనరీ, పబ్లిక్ డబ్బులు ఇచ్చేతోటి సెక్యూరిటీ, పబ్లిక్ డబ్బులతో వచ్చేటువంటి పిఏలు, పబ్లిక్ డబ్బులతో వచ్చేటటువంటి స్పెషలిటీ అనుభవించేటప్పుడు అట్లీస్ట్ యూ డోంట్ హ్యావ్ అ కన్సెంట్. నీకు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. సో నువ్వు పబ్లిక్ డబ్బులు తినేటప్పుడు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, ఒక నిమిషం పవన్, ఒక నిమిషం. అయితే నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, చట్టంలో లేదు కదా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏది 60 రోజులు సంథింగ్ డిఫరెంట్ అండి. 60 రోజుల గురించి మన టాపిక్ అవసరం లేదు. 60 రోజులు సంథింగ్ డిఫరెంట్, అది ఆల్రెడీ ఉన్నది, ఇది లేదు. మరి దీని సంగతి ఏంటి? గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ నోటీసులు ఇమ్మని చెప్పేసి స్పీకర్ డిస్క్రిప్షన్ లో పవర్ లేకి ఎంటర్ అవ్వమని చెప్పి సుప్రీంకోర్టుకి ఏమైనా చెప్పారా? చట్టంలో ఉందా? లేదా రాష్ట్రపతికి గవర్నర్లకు 3 నెలల లోపల బిల్లులు డీమ్ టు అప్రూవ్డ్ అని చెప్పేసి చట్టంలో ఉందా? అందుకే దీనిపైన కూడా మీరు అన్నట్టుగా చర్చ జరగాలి. సో దీనిపైన కూడా పబ్లిక్ వెళ్ళాలి, పబ్లిక్ లోకి వెళ్ళాలి. తర్వాత కాన్స్టిట్యూషన్ మారుస్తారా, చట్టం చేస్తారా, లేకపోతే మినిమం డేస్ ఇస్తారా? మినిమం డేస్ ఉంటేనే జీతాలు ఇస్తారా? మినిమం డేస్ ఉంటేనే వాళ్ళు స్పెషలిటీస్ ఇస్తారా? వాళ్ళు ఏ రకంగా విధి విధానాలు అనేవి ఒకవేళ వచ్చాయనుకోండి, చర్చ ద్వారా, పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ జరిగిందనుకోండి, దేశం